హాయ్ హలో ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. మనం మామూలుగా కూర ఏది వండాలో తెలియనప్పుడు చాలా టెన్షన్ పడుతుంటాం కదా. టైం చూస్తే అవుతుంటుంది, ఏ కూర వండాలో తెలియదు. ఇలాంటి సింపుల్ రెసిపీస్తో మనం లంచ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది లంచ్ లేకపోతే బ్రేక్ఫాస్ట్గా చాలా బాగుంటుందండి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దామా? దీనికి అన్నం ఒకటి రెడీగా ఉంటే చాలండి. మనం నైట్ మిగిలిండే అన్నాన్నంతా పడేస్తుంటాం కదా, అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. ఒక బాణెన్లో నేను ఆయిల్ అయితే వేడి చేసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలైతే వేసేసుకుంటున్నాను. కొద్దిగా వేగాక మనం నెక్స్ట్ పచ్చిమిర్చి యాడ్ చేసేసుకుందాం. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి బాగా అంతా కలుపుకోవాలండి. ఆనియన్స్ తొందరగా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ కలుపుకోవాలి. అప్పుడు తొందరగా మగ్గుతాయన్నమాట ఆనియన్స్. ఇదైనా ఫ్రై అవుతాయి. అలా కాకుండా మనకు తొందరగా మగ్గాలంటే లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. రైస్లోనూ ఎలాగో ఉంటుంది కదా సాల్ట్, చూసి మనం యాడ్ చేసేసుకోవాలి. చూడండి, నేను 1/2 స్పూన్ యాడ్ చేసేసుకున్నాను. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. మనం ఏ వంటైనా వండేటప్పుడు మీడియం ఫ్లేమ్ పైనే పెట్టుకోవాలండి మంట అయితే. ఒక 1 మినిట్ బాగా మగ్గాలి ఆనియన్స్. ఆయిల్ అంతా పైనకి తేలుతుంది కదా, అప్పటికి మనకి ఆనియన్స్ బాగా మగ్గాయని తెలుస్తుంది. నెక్స్ట్ పుట్నాలు యాడ్ చేసుకుంటున్నాను. ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం పుట్నాలు యాడ్ చేస్తే. కొద్దిగా ఫ్రై అవ్వాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను. బాగా కలుపుకొని కరివేపాకునైతే యాడ్ చేసేసుకుందాం. ఎప్పుడైనా కానీ ఫస్ట్లో ఆయిల్లో అయితే ఫ్రై చేయనండి. కరివేపాకు మధ్యలో వేస్తాను, స్మెల్ బాగా ఉంటుంది అని చెప్పేసి. లైట్గా పసుపు కూడా యాడ్ చేసేసాను. కట్ చేసి పెట్టేసుకున్న టమోటోస్ కూడా యాడ్ చేసేయాలండి. ఇంకా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇది బాగా మెత్తగా మగ్గిపోవాలండి టమోటోస్. అప్పుడే మనకి టమోటో రైస్ అయితే టేస్టీగా వస్తుంది. దీనికి ఏ పేరైనా పెట్టుకోవచ్చండి. టమోటో రైస్, టమోటో చిత్రాన్నం, అలా మనకి ఇష్టం వచ్చిండే పేరు పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువగా టమోటోస్ యాడ్ చేస్తున్నాం కదా, అందుకని. మూత పెట్టేద్దామండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి ఇలా అయింది. ఇప్పుడైతే మంటనైతే మనం చాలా సిమ్లో పెట్టేసుకోవాలి, లేకపోతే అడుగంటేస్తుంది. కలుపుకొని ఇంకొకసారి మూత పెట్టేసుకుందాం ఇంకొక 2 మినిట్స్ కోసం. చూడండి, 2 మినిట్స్ అయిన తర్వాత ఇలా అయిందనమాట. ఇప్పుడు మనకి తాలింపు అయితే ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకోవడానికి రెడీగా ఉందన్నమాట. తాలింపు అయితే ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసేసుకున్నాం. కొద్దిగా వేసుకుంటూ యాడ్ చేసేసుకోవాలి.
రైస్ ఒకేసారి వేసి కలుపుకోలేమండి. ఉప్పు కారం సరిగ్గా పట్టదనమాట రైస్కు. కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి ఎప్పుడైనా కానీ. ఇదే కదండి, ఏ వంట అయినా అంతే. బాగా కలిపేసుకోవాలి. పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారండి. మనకి ఏ కూర వండాలో తెలియనప్పుడు ఇలాంటి సింపుల్ రెసిపీస్ చేసేస్తే కూర వండే టెన్షన్ ఉండదు. టైం అవుతుంది, పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేయాలి అనే టెన్షన్ కూడా ఉండదు. ఇలా అయితే ఒక 10 మినిట్స్లో అయిపోతుందండి. మనం ఇప్పుడు హాఫ్ లెమన్ పిండేసుకుంటే బాగుంటుందండి. నిమ్మపండు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, వేసుకుంటే బాగుంటుంది. అది మీ ఇష్టం. బాగా కలిపేసుకోవాలండి ఒకసారి. అండి చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. మనకైతే లంచ్ బాక్స్ టెన్షనే ఉండదు. మిగిలిపోయిన అన్నం పడేయకుండా ఇలా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలనే కాదు, మనము చాలా ఇష్టంగా తినచ్చు. గార్నిషింగ్ కోసం కొత్తిమీర అయితే యాడ్ చేసేసాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త రెసిపీస్తో మీ ముందుంటానండి. బాయ్.